హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చిన్ని నివాసమై పార్ట్ 30. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. తను చెప్పింది విని సంతోషంగా లేచి తనని హత్తుకొని ముద్దు పెట్టుకున్న అర్హన్ని అలానే హత్తుకొని, నేను కరెక్ట్గా చెప్పలేదా అని అడిగింది లోచన. చాలా కరెక్ట్గా చెప్పావు, కానీ నేను కూడా ఒక లెసన్ చెప్తాను విను. అసలు ఆ మేనేజర్కి నిజంగానే హార్ట్ అటాక్ వచ్చిందా లేక అబద్ధమా, అంటే నటిస్తున్నాడో లేదో తెలుసుకోవాలి. అలా ఎందుకు చేస్తాడు అన్న అనుమానం మొదట ఉదయించాలి. కాస్త పరీక్షగా గమనిస్తే ఖచ్చితంగా అతను నిజంగా సఫర్ అవుతున్నాడో లేక నాటకం ఆడుతున్నాడో తెలిసిపోతుంది. అప్పుడు అలా చేయడానికి కారణాలు వెతకాలి. మొదటిది, తను ఎవరికన్నా అమ్ముడుపోయి మనకి ఆ కాంట్రాక్ట్ దక్కకుండా చెయ్యటానికి అలా నాటకం ఆడుతున్నాడా? అదే కారణమైతే అలా చెయ్యటానికి ఛాన్సెస్ ఉన్నాయో లేదో ఆలోచించాలి. బిజినెస్ వరల్డ్లో ఖచ్చితంగా అలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానికి తగ్గట్టు ప్లాన్ ఆలోచించాలి. ఇంకా 2, అతను నిజంగానే మన కంపెనీకి నమ్మిన బంటు, కానీ అతన్ని ఎవరైనా బెదిరించటం వల్ల కానీ లేదా తన కుటుంబాన్ని బంధించి అతను అలా చెయ్యకపోతే వాళ్ళని చంపేస్తామని అవతలి వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల కానీ అతను అలా యాక్ట్ చేస్తుంటే, కాస్త అటు ఇటుగా నువ్వు మొదట చెప్పిన విధంగా అతన్ని అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కి పంపించి నువ్వు డీల్ ఫినిష్ చేయొచ్చు. కానీ ఒక మనిషిని అలా ట్రాప్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా నువ్వు అక్కడికి చేరుకోకూడదు అని ఏదో ప్లాన్ వేస్తారు కదా. అప్పుడు ఏం చేస్తావు అని అడిగాడు హత్తుకొని ఉండే. సింపుల్గా నా గెటప్ మార్చుకుని వెళ్ళేది నేను కాదు అన్నట్టుగా మరొకరిలా రెడీ అయి వెళ్ళాలి. లేదా చుట్టూ దారిలో మరో మార్గం ఉందేమో చూసి కాస్త ఆలస్యంగా అయినా చేరుకోవాలి అంది. గుడ్, నీకు మంచి సమయస్ఫూర్తి ఉంది. నువ్వెలా అయినా సిచ్యుయేషన్ని హ్యాండిల్ చేయగలవు. ఇప్పుడు నాకు చెప్పినంత తేలిక సిచ్యుయేషన్ ఉండకపోవచ్చు, లేదా నేను చెప్పినట్టు కాకుండా మరోలా కూడా ఉండొచ్చు. కానీ ఆ టైంలో నువ్వెంత త్వరగా ఆలోచించి, అది కూడా నీకు నీ కంపెనీకి రిస్క్ లేకుండా డెసిషన్ తీసుకున్నప్పుడే నువ్వు మంచి ఎంప్లాయీ కానీ లేదా మంచి బాస్ కానీ అవ్వగలవు. సిచ్యుయేషన్ ఏదైనా సరే ధైర్యంగా నిలబడాలి. అంతేగాని మాట ఇచ్చారు, వాళ్ళ మాట నిలబెట్టాలి అని రోజుల తరబడి ఒక గదిలో ఉన్నట్టు, అసలు ఉన్నావో లేవో అన్నట్టు ఉండకూడదు. మనం మాట ఇచ్చినప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం చెప్పలేం కదా. నీ విషయంలోనే తీసుకో. నిన్ను అల్లారు ముద్దుగా పెంచిన మీ రామయ్య తాతకి నువ్వు ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావని తెలిస్తే చూస్తూ ఊరుకుంటాడా? అసలు అన్ని రోజులు నిన్ను అక్కడ ఉండనిచ్చేవాడా విషయం తెలిస్తే అని అడిగాడు. లోచన బేలగా చూస్తూ, మా రామయ్య తాతకి నేనంటే ప్రాణం. బాలు కన్నా కూడా నన్నే ప్రేమగా చూసుకుంటారు. ఎవరిని నన్ను ఒక్క మాట కూడా అననివ్వరు. అసలు ఆ విషయానికి వస్తే ఎవరు నన్ను పల్లెత్తు మాట కూడా అనరు. నేను అల్లరి చేసినా కూడా మా త్రిలోచనమ్మ బంగారం, అమ్మ మనసు వెన్నపూస అంటూ నన్ను గారం చేస్తారే కానీ ఒక్కరు కూడా నన్ను వేలెత్తి చూపించరు అంది ముద్దుగా. అలాంటి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇలా ఒక ఇంట్లో బంధించినట్టు, పంజరంలో రామచిలకని బంధించినట్టు బంధిస్తే వాళ్ళు చూస్తూ ఊరుకునేవారా అని అడిగాడు అర్హన్. లేదు అన్నట్లు తల ఊపింది. మరి వాళ్ళకి తెలిసేలా ఒక్కసారైనా ప్రయత్నం చేసావా అని అడిగాడు. లేదన్నట్లు తల ఊపటమే కాదు, ఈసారి తన కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగాయి కదా. మరి చిన్నప్పటి నుండి నిన్ను చేతుల్లో పెట్టుకుని పెంచిన వాళ్ళు నువ్వు కనిపించక కనీసం ఎలా ఉన్నావో కూడా తెలియకుండా ఉన్నప్పుడు
ఎంత బాధపడి ఉంటారో కదా అన్నాడు. అవును అన్నట్టు తల ఊపగానే, దీన్ని బట్టి ఏమర్థమైంది? మాట ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవడానికి చూడడం ఎంత కరెక్టో అంతే అవివేకం అని కూడా అర్థమైంది కదా. నువ్వు అన్ని రోజులు బందీగా ఉండడం వల్ల నీ స్టడీస్ వెనక్కి వెళ్ళిపోయాయి. ఇంకా మీ వాళ్ళకి నీ గురించి తెలియకుండా పోయింది. మా తాత మాట ఇచ్చారు కదా అని నువ్వు కట్టుబడి ఉన్నావు. దానివల్ల నష్టం అన్ని వైపులా నీకే కదా. ఆ మాట తప్పి తాత నా పరిస్థితి ఇది అని నువ్వు చెప్పినట్టయితే అప్పుడు మీ రామయ్య తాత ఏమనేవారో కదా. కానీ నువ్వు ప్రయత్నమే చేయలేదు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? మనం మాట ఇచ్చినా అది అన్ని వేళలా నిలబెట్టుకోవాలని లేదు. సమయాన్ని బట్టి నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకోవచ్చు. అర్థమైందా అని అన్నాడు అర్హన్. అన్నట్టు తల ఊపి, కానీ ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నావు అని అడిగింది. ఎందుకు చెప్తున్నానో సమయం వచ్చినప్పుడు చెప్తాను. కానీ ఇప్పుడు నువ్వు ఒక పని చెయ్యాలి అన్నాడు. ఏం చెయ్యాలి అంది. ఇదిగో మీ బాలు అన్నయ్యతో మాట్లాడాలి అని తన మొబైల్ తీసి లోచన చేతిలో పెట్టాడు అర్హన్. నేను ఫోన్ చేస్తాను, ముందు మీరు మాట్లాడండి అంది బెదురుగా. నీ వాళ్ళు నువ్వు ఏం చేసినా నిన్నేమనరు అన్నావు. నువ్వంటే అంత ఇష్టం అన్నావు కదా. మరిప్పుడు నిన్నేమైనా అంటారన్న భయం ఎందుకు? భయమేం లేదు, ధైర్యంగా చేసి మాట్లాడు అన్నాడు అర్హన్. అర్హన్ చెప్పిన మాటలకి భయపడుతూనే వణుకుతున్న చేతులతో బాలు నంబర్కి డయల్ చేసింది లోచన. కాసేపు రింగ్ అయ్యాక లిఫ్ట్ చేశాడు బాలు, హలో అని అంటూ. లోచనకి మాటలు కరువయ్యాయి. చాలా కాలం తర్వాత తన అన్నయ్యతో మాట్లాడుతుందేమో. దుఃఖం, సంతోషం అన్నీ ఒకేసారి కలిగాయి. తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. నోటికి చేతిని అడ్డుపెట్టుకుని తన ఏడుపుని కంట్రోల్ చేసుకుంటున్న లోచనని దగ్గరికి తీసుకొని, ఏం కాదు మాట్లాడు అన్నాడు మెల్లగా అర్హంత్. చిన్నగా వినిపిస్తున్న వెక్కిళ్ళ శబ్దం బట్టి ఫోన్ చేసింది ఒక ఆడమనిషి అని అర్థమైంది బాలుకి. ఆ వెంటనే తన పర్సనల్ నంబర్ తెలిసిన ఒకే ఒక వ్యక్తి ఎవరో గుర్తు రాగానే టిల్లు అన్నాడు బాధగా. బాలు అంది లోచన కూడా వెక్కిళ్ళ మధ్య. టిల్లు ఏమైపోయావే? ఎంత నీ వాళ్ళు నిన్ను తీసుకెళ్తే మమ్మల్ని మర్చిపోతావా? ఒక్కసారి కూడా ఈ బాలు నీకు గుర్తు రాలేదా? బాధగా అడిగాడు బాలు. అక్కడ బాలు కూడా ఏడుస్తున్నాడని అతని గొంతు ద్వారా అర్థమైపోతుంది త్రిలోచన ఇంకా అర్హంత్ ఇద్దరికీ కూడా. బాలు, నేను నిన్ను మర్చిపోలేదు, మర్చిపోను కదా. నా గురించి నీకు తెలియదా? వెక్కిళ్ళ మధ్య అడిగింది లోచన. చాలా తెలుసు, అందుకే కదా ఇన్ని రోజులు కనీసం ఫోన్ కూడా చెయ్యకుండా ఒక్క మాట కూడా లేకుండా ఉన్నావు. ఎంత భయం వేసిందో, ఎంత బాధపడ్డానో తెలుసా అన్నాడు ఏడుస్తూనే బాలు. బాలు, నాకు మన ఊరు వచ్చేయాలనుంది, నన్ను తీసుకెళ్ళిపో. నాకు మీరందరూ బాగా గుర్తొస్తున్నారు వెక్కిళ్ళ మధ్యనే చెప్పింది లోచన. టిల్లు, ఏమైంది టిల్లు? నువ్వు బాగానే ఉన్నావా? అసలేం జరిగింది? ఎందుకు ఇన్ని రోజులు మాకు కనీసం ఫోన్ కూడా చేయలేదు అని అడిగాడు బాలు తన ఏడుపు ఆపుకొని ఏదో జరిగింది అని సెన్స్ చేస్తూ. బాలు గొంతులో తడబాటు తగ్గి, ఏం జరిగిందో తెలుసుకోవాలి, అక్కడేదో జరిగింది అన్న నిశ్చయానికి వచ్చినట్టు తనని తాను కంట్రోల్ చేసుకుని నిమిషాల్లోనే మారిపోయిన అతని గొంతుని ఈజీగా అర్థం చేసుకున్నాడు అర్హన్. మరిప్పుడు లోచన ఏం చెప్తుంది? తనకి పెళ్లి జరిగిందన్న విషయం బాలుకి తెలుస్తుందా? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.